హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ ఫైనల్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జిన్ వచ్చేసి దిగాలుగా కూర్చొని ఉంటాడనమాట తన రూమ్‌లో. అప్పుడే మోమో వస్తుంది. మోమో వచ్చేసి జిన్‌తో "ఏంటి నిద్ర రావట్లేదా?" అంటే, "ఇందాక నువ్వు స్లీపీగా ఉన్నావు కదా! మరి నువ్వు నిద్రపోలేదా?" అంటే, "లేదు నాకు కూడా నిద్ర రావట్లేదు" అని చెప్పేసి, "నువ్వేం భయపడకు రేపు మార్నింగ్ నేను మమ్మీతో మాట్లాడతానులే" అన్నట్టు తను చెప్తుంది. జిన్ వెంటనే తనని హగ్ చేసుకొని, "అవసరం లేదు. సో, అట్‌లీస్ట్ మీ మమ్మీ నన్ను బయటకు తోయకుండా ఇంట్లో అన్నా ఉండనిచ్చింది కదా! సో, ఇది కొంచెం ప్రోగ్రెస్‌లోనే ఉంది. నువ్వేం కంగారు పడకు. ఎలా అయినా సరే నేను ఒప్పిస్తానులే" అన్నట్టు తను చెప్తాడు. అప్పుడే వాళ్ళ అమ్మగారు బయట నుంచి చూస్తారనమాట. మోమో వాళ్ళ అమ్మగారు, "నువ్వు మిడ్‌నైట్ వేరే వాళ్ళ రూమ్‌లో ఏం చేస్తున్నావు?" అని చెప్పేసి మోమోని క్వెషన్ చేస్తే, మోమో ఇక సైలెంట్‌గా వెళ్ళిపోతుంది తన రూమ్‌కి. తను వెళ్ళిపోగానే వాళ్ళ అమ్మగారు బయట గార్డెన్‌కి వెళ్తారు. మోమో ఏమో రూమ్‌కి వెళ్ళి ఇక పడుకుంటుంది. గార్డెన్‌కి వెళ్ళి ఒక ట్రీని కట్ చేస్తూ ఉంటారనమాట. జిన్ కూడా బయటకొస్తాడు. ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో మాట్లాడడానికని చెప్పేసి జిన్ బయటికి రాగానే వాళ్ళ అమ్మగారు ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. ఏ టైంకి ఆ పని చేయకపోతే తర్వాత మనమే సఫర్ అవుతాము. సో, మార్నింగ్ నాకు ఏ రోజు వరకు ఆ రోజు చేయకపోతే ఏదోలా ఉంటుంది. మార్నింగ్ ఇది కట్ చేద్దాం అనుకున్నాను. బట్ చేయలేకపోయాను. అందుకే నిద్ర కూడా రాలేదు నాకు. అందుకే ఇది కట్ చేద్దామని వచ్చానని చెప్పి కట్ చేస్తూ ఉంటుందనమాట. అలాగే "నీకు కట్ చేయడం వచ్చా?" అంటే జిన్ వచ్చు అంటాడు. సరే అని చెప్పేసి ఆ సిజర్ తన చేతిలో పెట్టి నువ్వే కట్ చెయి అని చెప్తే తను ట్రీ కట్ చేస్తూ ఉంటే బ్యాక్ సీట్‌లో కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటుందనమాట. "సో, మీ నాన్నగారికి నాకు అక్కడే గొడవలయ్యాయి. మీ నాన్నగారేమో చెప్పిన పని ఏ రోజు కరెక్ట్‌గా చేయడు. అలాగే అది డేస్ డిలే చేస్తూ ఉంటాడు. అక్కడ మా ఇద్దరికి చాలా గొడవలయ్యాయి. నాకు నచ్చేది కాదు. తర్వాత ఈ గొడవలు పెద్దయ్యాయి. ఇంక నాకర్థమైంది అతనితో నేను అలాగే లైఫ్ అంతా కంటిన్యూ చేయలేనని చెప్పేసి, అందుకే డివోర్స్ ఇచ్చేసాను. ఇక నా వల్ల కాక అని చెప్పేసి ఆమె చెప్తుంది. దీంట్లో నేనేమైనా తప్పు చేశాను నువ్వు ఫీల్ అవుతున్నావా? నన్ను బ్లేమ్ చేస్తావా దేంట్లో అన్నా అన్నట్టు జిన్ని క్వెషన్ చేస్తే జిన్ వెనక్కి తిరిగి ఇలా చెప్తాడనమాట. మీరే ఒకసారి నాతో చెప్పారు. అది ట్రీ అయినా, లైఫ్ అయినా ఏదైనా సరే వాళ్ళ వల్ల మన లైఫ్ పాడవుతున్నా, ఆ లీఫ్ వల్ల ట్రీకి ఏమన్నా జరుగుతున్నా సరే, దాన్ని వెంటనే కట్ చేయడమే బెస్ట్ అని చెప్పారు. సో, మీరు చేసింది మీరు తప్పు చేశారని కూడా నేను చెప్పను అన్నట్టు జిన్ చెప్తాడనమాట. వాళ్ళ అమ్మగారు ఇక నవ్వేసి, వెంటనే జిన్ చేయి పట్టుకుంటుంది. వేడిగా ఉండేసరికి, "ఏంటి నీకు ఫీవర్ వచ్చిందా? కోల్డ్‌గా ఏమన్నా ఉందా?" అంటే, "అదేం లేదు" అన్నట్టు జిన్ చెప్తాడు. వాళ్ళ అమ్మగారు మోముని నీకివ్వడంలో నాకెటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ ఫ్యూచర్‌లో జాగ్రత్తగా ఉండు. తనకు కావాల్సినయన్నీ తనని చేయనివ్వకు. నేను ఆల్రెడీ తనని స్పాయిల్ చేశాను. నువ్వు కూడా చేయకు అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. పర్లేదు తను స్పాయిల్ అయిపోయినా ఏం కాదు. నేను చూసుకుంటాను అన్నట్టు అంటాడనమాట. సో, ఫైనల్లీ వాళ్ళ అమ్మగారు కూడా అగ్రీ చేస్తారు. మోము తనతో మ్యారేజ్ అవ్వడానికి. నెక్స్ట్ డే మోమో వచ్చేసి రూమ్‌లోకి వెళ్లి చూస్తే జిన్ రూమ్‌లోకి జిన్ కనిపించడనమాట. బయట చూస్తే వాళ్ళ అమ్మగారు, జిన్ ఇంకా హ్యాపీగా మాట్లాడుకుంటూ అక్కడ ట్రీస్ అంతా సెట్ చేస్తూ ఉంటారు. తిను షాక్ అయిపోతుందనమాట. అదేంటి మా అమ్మగారు, జిన్ మాట్లాడుకుంటున్నారా ఇప్పుడు మంచిగా అని చెప్పేసి. తిను కూడా చాలా హ్యాపీ అవుతుంది. జిన్ లోపలికి రాగానే జిన్ చేయి పట్టుకొని పక్కకు లాగి, "ఏంటి అంతా ఓకేనా? మీ ఇద్దరు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారంటే" "ఏం లేదు" అన్నట్టు జిన్ చెప్తాడనమాట. "నేను మా మమ్మీతో మాట్లాడతాను. ఎలా అయినా సరే ఒప్పిస్తానంటే" "అవసరం లేదు ఇక నీకా ఆ పని" అన్నట్టు చెప్తాడు. అలా తనని దగ్గరికి తీసుకొని తన ఫోర్‌హెడ్ మీద కిస్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాడు. చైనీస్ న్యూ ఇయర్. ఆ రోజు న్యూ ఇయర్ అనమాట. అందుకే సో, న్యూ ఇయర్ కాబట్టి వాళ్ళందరూ చైనీస్‌లో ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో హౌస్‌నంతా అలా డెకరేట్ చేసి అందరూ కలిసి ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని కలిసి ప్రిపేర్ చేస్తారనమాట. ఇప్పుడు అందరూ కలిసిపోయారు కాబట్టి సో, డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఆ డిన్నర్‌లో మోమో వాళ్ళ అమ్మగారు క్విన్‌కి కూడా బౌల్‌లో సూపేసి ఇంకా డంప్లింగ్స్ ఏసి ఇస్తుందనమాట. క్విన్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, అలా కబుర్లు చెప్పుకుంటూ అందరూ ఆ రోజు నైట్ న్యూ ఇయర్ నైట్ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. అదంతా అయిన తర్వాత మోమో వాళ్ళ అమ్మగారు హాల్‌లో ఉన్నప్పుడు జిన్ వచ్చేసి వాళ్ళ అమ్మగారికి ఈసారి కప్ ఆఫ్ టీ తీసుకెళ్ళి ఇస్తాడనమాట. డ్రింక్ చేస్తుందా లేదా అని చెప్పేసి వెంటనే తీసుకొని తను డ్రింక్ చేస్తారు. ఇప్పుడే వస్తానుండు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి జిన్ ఏవైతే గోల్డ్ ఇచ్చాడో వాళ్ళ అమ్మగారికి అవి రిటర్న్ ఇచ్చేసి చిన్నప్పటి నుండి నువ్వు ఒంటరిగా పెరిగావు. డబ్బులు ఎర్న్ చేయడం నీకు చాలా కష్టమై ఉంటుంది. సో, ఇదంతా ఏం అవసరం లేదు. నీ దగ్గర పెట్టుకో. నాకు అవసరం లేదన్నట్టు చెప్తే, లేదు లేదు మీరు తీసుకోవాలి. ఇది నా టోకెన్ ఆఫ్ గిఫ్ట్. పర్లేదు నేను హ్యాండిల్ చేయగలను. మీరు తీసుకోండి అని చెప్పేసి దాన్ని రిటర్న్ తీసుకోకుండా వాళ్ళ అమ్మగారి దగ్గర ఉంచుకోమని చెప్తాడనమాట. సరే మరి ఇక నీ ఇష్టం అన్నట్టు వాళ్ళ అమ్మగారు కూడా చెప్తారు. ఆ రోజు నైటే ఇక వాళ్ళిద్దరూ రిటర్న్ వెళ్ళిపోవాలనమాట. అంటే న్యూ ఇయర్ అయిపోయింది కాబట్టి వచ్చిన పని కూడా అయిపోయింది కదా! సో, ఇద్దరు చైనా రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పేసి మోమో ఇంకా జెన్ వచ్చేసి కారంతా లగేజ్‌ని ప్యాక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో మోమో వాళ్ళ స్టెప్ డాడ్ వచ్చి, "ఈ బ్యాగ్‌ని నీకివ్వమని చెప్పారు మోమో వాళ్ళ మామ్" అని చెప్పి ఇస్తారు. అవునా అని చెప్పి దాన్ని తీసుకుంటారనమాట. ఇంతలో మోమో ఇంకా వాళ్ళ అమ్మగారు లోపల నుండి వస్తూ ఉంటారు. బయటికి రాగానే మోమో వాళ్ళిద్దరితోటి "జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే జిన్‌తోటి నువ్వు మంచిగా చూసుకోవాలి. నాకు చేసిన ప్రామిస్ నీకు గుర్తుంది కదా! సో, కన్ఫర్మ్‌గా ఆ ప్రామిస్ నువ్వు తీర్చాలి" అన్నట్టు కూడా చెప్తుంది.
మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే నాకదే చాలని కూడా చెప్తుందనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇద్దరూ ఇంకా మార్నింగ్ కల్లా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారనమాట. మోమో ఇంకా జెన్. అక్కడికి వెళ్ళిన తర్వాత మోమో కాఫీ తీసుకొస్తా అని చెప్పేసి పక్కకు వెళ్తుంది. జెన్ వచ్చి వాళ్ళ అమ్మగారు ఏమిచ్చారని చెప్పేసి బ్యాగ్ తీసి చూస్తే అక్కడ స్కార్ఫ్ ఉంటుంది. చిన్నప్పుడు ఎప్పుడు జెన్‌కి వాళ్ళ అమ్మగారు స్కార్ఫ్ నిట్ చేసి ఇవ్వరనమాట మోమోకి ఇచ్చినట్టుగా. అందుకే జెన్ ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. అది గుర్తుపెట్టుకొని 18 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మాత్రం జెన్ కోసమే కేవలం ఆ స్కార్ఫ్‌ని తనే చేసి ఇస్తుందనమాట. అలాగే దాంట్లో ఒక చిన్న పేపర్‌లో ఇలా రాస్తుంది. మోమో ఇక నీకే సొంతం. సో, మమ్మల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ స్కార్ఫ్ నీ చేతికి రావడానికి 18 ఇయర్స్ పట్టింది. నన్ను బ్లేమ్ చేయకు. ఐయామ్ సారీ అన్నట్టు రాసుంటుంది. అది చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడనమాట జిన్. ఇంతలో మోమో కాఫీ తీసుకొనొస్తుందనమాట. సో, మోమో రాగానే కాఫీ తీసుకొని కళ్ళు మూసుకొని కీ చైన్ ఓడైపోయింది కదా! నీకోసం న్యూ కీ చైన్ తీసుకొచ్చా అంటే తను వెంటనే కళ్ళు మూసుకుంటుందనమాట. కీ చైన్ బయటకి తీసి మరి నేను కళ్ళు తెరవచ్చా అంటే, ఆ! తెరువు అని చెప్పేసి తన చేతిలో పెడతాడు. ఆ కీ చైన్‌కి ఒక రింగ్ కూడా పెడతాడనమాట. తను చూసి అంటే తనకి ప్రపోజల్ పెట్టాడని చెప్పి అర్థమవుతుంది. అప్పుడు జిన్ ఏం చెప్తాడంటే, చిన్నప్పటి నుండి మనం ఎప్పుడు కలిసున్నా కూడా ఏ రోజు మనం ఒకటి అవ్వలేకపోయాం. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మనం ఫైనల్లీ ఒకటయ్యాము. ఒకరి మీద ఒకరి ఇష్టం ఉందని చెప్పి అర్థమయ్యి ఇలా నాతో లైఫ్ లాంగ్ నువ్వు ఉంటావు కదా! నన్ను మ్యారేజ్ చేసుకుంటావు కదా! అని చెప్పేసి ప్రపోజల్ పెడతాడు. మోమో ఏంటి అప్పుడే ఇలా ప్రపోజల్ పెడతావని ఎక్స్‌పెక్ట్ చేయలేదంటే, అప్పుడేంటి 8 ఇయర్స్ అయింది మనం మీట్ అయ్యి, మనం లవ్ చేసుకొని అన్నట్టు చెప్తాడు. బట్ గ్యాప్ వచ్చింది అంతే అంటే, ఆఫ్‌కోర్స్ నేను అగ్రీ చేస్తా అని చెప్పేసి వెంటనే హగ్ చేసుకొని యెస్ చెప్పేస్తుందనమాట జిన్‌కి. నెక్స్ట్ సీన్‌లో మనకి వాళ్ళిద్దరి మ్యారేజ్ ముందు డే చూపిస్తారనమాట. సో, ముందు డే బ్యాచిలర్ పార్టీ ఇస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి. అప్పుడే శాన్‌లై వచ్చేసి ఒక వీడియో తీస్తూ ఉంటాడు అందరిని. ఆ వీడియో తీసేప్పుడు కూడా జిన్ ఇంకా మోమోతో చాట్ చేస్తూ ఉంటాడనమాట. అట్‌లీస్ట్ బ్యాచిలర్స్ పార్టీలో అన్నా మా మొఖాలు చూస్తారా మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే బార్‌లో పక్కనే మోమో ఇంకా తన ఫ్రెండ్స్ కూడా ఉంటారనమాట. ఎవరంటే స్నేకి ఇంకా నాన్న. సో, సార్లయ్య కెమెరా తన వైపు పెట్టి ఏంటి నువ్వు ఇంకా తనతోనే చాట్ చేస్తున్నావంటే, లేదు రేపు వెడ్డింగ్ గురించి, ఆ లొకేషన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాంలే అన్నట్టు తనంటుంది. ఇక వాళ్ళు కూడా వీళ్ళతో జాయిన్ అవుతూ ఉంటే సాన్‌లయ్య ఆపుతాడనమాట. పక్కకెళ్ళు అని చెప్పేసి సాన్‌లయ్యని తోసేసి స్నేకి, నాన్న ఇంకా మన మోమో అక్కడ కూర్చుంటారనమాట. ఊరికే స్నేకి ఇంకా నాన్న వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు. ఏంటి మీరు రేపు కూడా ఇలాగే వచ్చేస్తారా వెడ్డింగ్‌కని చెప్పేసి, ఏంటి నేను ఇంకా క్రేజీ సీన్ ఇద్దరు సూపర్‌గా సూట్స్ కుట్టించుకున్నాం. రేపు మ్యారేజ్‌కి మా ఎంట్రీ అదిరిపోద్ది అన్నట్టు చెప్తూ ఉంటాడు. అదిరిపోవడం కూడా కాదు, అడిగే క్వెషన్స్‌కి కూడా కరెక్ట్‌గా సమాధానం చెప్పాలంటే ఆఫ్‌కోర్స్ చెప్తాము. అన్నిటికి బీ ప్రిపేర్డ్‌గానే ఉన్నామన్నట్టు సాన్‌లయ్య అంటూ ఉంటాడు. ఇక సాన్‌లో వచ్చేసి కెమెరా తన వైపు తిప్పి, మోమో వైపు తిప్పి "నీకెలా అనిపిస్తుంది ఇప్పుడు మ్యారేజ్ అంటే, యాక్చువల్లీ మ్యారేజ్ అయితే యంగ్‌గా ఉండలేమేమో, యంగ్‌గా ఉన్న ఫ్రెండ్స్‌తో ఉండలేమేమో అని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ నాకలా కాదు. నేను యంగ్‌గా ఫ్రెండ్‌షిప్ చేసింది, కలిసుంది తినతోనే. ఇప్పుడు కూడా మ్యారేజ్ తినతోనే. నాకు చాలా హ్యాపీగా ఉంది" అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. అలా వాళ్ళ బ్యాచిలర్స్ పార్టీ అంతా ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెడ్డింగ్ టైమ్‌కి రెడీ అయిపోతాడనమాట మన జిన్. అక్కడ చూస్తే వెడ్డింగ్ టైమ్‌కి రిమైనింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగా నైట్ తాగేసి బ్యాచిలర్స్ పార్టీలో లేవని కూడా లేవకుండా నిద్రపోతూ ఉంటారు. జిన్ ఒక్కరు కూడా ఎంతమందిని లేపినా ఒక్కరు కూడా లేరనమాట. నేను పడుకోవాలని చెప్పేసి మళ్ళీ పడుకొని నిద్రపోతూ ఉంటారు. ప్యారలల్‌గా మోమోకి కూడా అలానే అవుతుంది. స్నేకిని, నాన్నని లేపుతున్నా కూడా వాళ్ళు లెగవరనమాట. నిద్రపోతూనే ఉంటారు. ఇంకేం చేయాలో అర్థం కాక ఇద్దరు బయటకొచ్చి చెప్పుకుంటారనమాట. వీళ్ళిద్దరు లేయట్లేదని చెప్పేసి. సర్లే వాళ్ళనొదిలేసేయి మన మ్యారేజ్‌కి వాళ్ళతో పనేంది మనముంటే చాలు కదా! పద వెళ్దాం అని చెప్పేసి ముమ్ము పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే వీళ్ళందరూ అప్పుడే బయటకొచ్చేసి ఎక్కడికి వెళ్తున్నారంటే పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళిద్దరు ఇక బైక్ మీద వెళ్ళిపోతారు. అలా వాళ్ళు బైక్ మీద వెళ్తూ వాళ్ళ పాస్ట్‌లో జరిగిన మూమెంట్స్ అన్నీ ఎలా ఓవర్‌కమ్ చేసుకుంటూ ఫైనల్లీ వాళ్ళిద్దరూ ఒకటయ్యారో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా వీళ్ళిద్దరు లైఫ్స్‌లో బ్రదర్స్ నుండి ఇలా లవర్స్‌గా కన్వర్ట్ అయ్యి ఇప్పుడు మ్యారేజ్ కూడా చేసుకుంటారు. ఇంతటితో మనకి సీరీస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ సీరీస్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. తప్పకుండా వెళ్ళే ముందు ఈ సీరీస్‌కి మీ రేటింగ్ ఎంత ఇస్తారో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.